ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి పాలకూర ఉల్లికారము. ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు, ఒక గడ్డ తెల్లగడ్డ మొత్తం తీసుకున్నాను. ఎక్కువ ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. పోషకాలు కూడా బాగా అందుతాయి. ఆకుకూరలు చాలా మంచిది కదా హెల్త్కి. ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసి పెడితే అంటే బాగా ఇష్టంగా తింటారు. రైస్ లేకైనా రోటీ లేకైనా కూడా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మామూలు పిల్లలు కూడా బాగా ఎక్కువ కారం కొద్దిగా తక్కువ వేసి పెడితే మామూలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకైనా పెద్దలకైనా ఇట్టే బాగా నచ్చుతుంది. 10 నిమిషాల్లో తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. పాలకూరని బాగా 1కి 4 సార్లు బాగా కడుక్కోవాలండి, ఎందుకంటే ఆకుకూరలు కదా మట్టి ఉంటుంది. పాలకూరని 1కి 3 సార్లుగా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి. ఎందుకంటే మనం బాగా సన్నగా తరిగామంటే మనకు ఆయిల్లో వేగడానికి ఆ ఉల్లికారంలో వేసినప్పుడు బాగా మగ్గిపోయి మనకు గ్రేవీ లాగా ముద్దలాగా బాగా వస్తుంది. మనకు మసాలా అదే కారము ఉప్పు అంతా ఆకుకూరకి బాగా పడతాయి అన్నమాట. సో వీలైనంత తొందరగా మామూలుగా కట్ చేసుకోండి. పైన చూపించినట్టు కాడలు వచ్చేసి ఎంతవరకు లేతగా ఉన్నంత వరకు మాత్రమే కట్ చేసుకోండి. ఎక్కువ ముదురుగా ఉన్నవి పడేసేయండి. చూస్తున్నారు కదా, మామూలుగా మనకు మొదల్లో వచ్చేసి కాస్త ముదురుగా ఉంటాయి కదా, అవి అయితే తీసేసేయండి, పడేసేయండి. పైన చూపిస్తున్నాను కదా, అవి అయితే నేను పక్కన పడేసుకున్నాను, అవసరం లేదు. అవి అయితే ఎక్కువ ముదురుగా ఉంటాయి కాబట్టి ఆకుతో పాటు అవి అంత ఈవెన్గా కుక్ అవ్వవు అనమాట. అందుకే ముదురుగా ఉన్నవి పడేసేయండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి దాని తర్వాత 10 నుంచి ఒక 15 వెల్లుల్లిపాయలని పొట్టు తీసైనా సరే పొట్టు తీయకన్నా అయినా సరే వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు లేదా 1 టీ స్పూన్ అయినా సరే మీ కారానికి తగినట్టు మీకు ఎంత స్పైసీనెస్ కావాలంటే అలా మిరప్పొడి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోండి. దాని తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేసిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత పోపు దినుసులు వేగాయి అనిపించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని అయితే ఆయిల్లో వేసి బాగా మనం కలబెట్టుకోవాలి. ఉల్లికారం అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పక్కన సపరేట్ అయిందంటే అప్పుడు మనకు ఉల్లికారం బాగా వేగినట్టు అనమాట. మనకు బాగా పచ్చివాసన పోయి బాగా వేగిందంటే మనకు టేస్ట్ కూడా బాగా ఉంటుందన్నమాట. పచ్చివాసన వస్తే మనకు అంత ఇదిగా అనిపించదు, టేస్టీగా అనిపించదు. పచ్చివాసన వస్తుంది కదా, దీంట్లో ఒక పసుపు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు 1/4 జీలకర్ర పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అవన్నీ మసాలాలు వేసిన తర్వాత బాగా కలబెట్టి మూత పెట్టి కాసేపు వేగనియండి. మధ్య మధ్యలో కాస్త కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. కొంతమందికి అయితే మామూలుగా కొన్ని కర్రీస్ అనేవి మాడిపోతే ఎక్కువ ఇష్టపడరు. కాకపోతే కొన్ని కర్రీస్కి ఏంటంటే మన గ్రేవీ అనేది మాడినా కూడా టేస్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది. చికెన్ ఫ్రై కానివ్వండి, కొన్ని మసాలాలు అనేటివి కొద్దిగా అడుగు అంటినా కూడా అది సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొంతమంది ఇష్టపడరు, కానీ చాలా వరకు దాని టేస్ట్ తెలిసిన వాళ్ళైతే బాగా ఇష్టపడతారనమాట. ఈ ఉల్లికారం కూడా ఒకవేళ ప్యాన్కి కొద్దిగా మాడినట్టు అనిపించినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా కలబెట్టేసి మళ్ళీ ఈవెన్గా బాగా కలిపారంటే టేస్ట్ వరకు అయితే బాగుంటుంది. మూత పెట్టి చూసారు కదా, మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాను. ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకు ఉల్లికారం పచ్చివాసన పోయి బాగా వేగిందన్నమాట. ఈ విధంగా ఉల్లికారం బాగా వేగిన తర్వాత మనం పక్కన వాష్ చేసి మామూలుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీంట్లో వేసి బాగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, మామూలుగా కొద్దిగా అడుగంటేనా కూడా పర్లేదని చెప్పాను కదా, ఇలా మామూలుగా బాగా ఎక్కువ వేగినప్పుడు ఇలా అనిపిస్తుంది. మాడిపోయిందని అయితే అనుకోవద్దండి, మామూలుగా టేస్ట్ అయితే బాగుంటుంది అలా. ఇప్పుడైతే మనం దీంట్లోకి వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసి బాగా కలపాలి. మసాలా అంతా దీనికి బాగా పట్టేటట్టు. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆకుకూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. బాగా కలబెట్టుకున్న తర్వాత మనమైతే కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. మూత పెడితే ఏమైతుంటే తొందరగా ఆవిరికి బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, బాగా ఈవెన్గా కలబెట్టుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకుందాము ఒక 2 మినిట్స్ వరకు. మధ్య మధ్యలో అయితే మూత తీసి కాస్త కలబెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా. చూసారు కదా, కాస్త అడుగంటినట్టు అనిపిస్తుంది. నాన్ స్టిక్ వాడామంటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి స్టీల్ వాడుతున్నాము. స్టీల్లో ఏంటంటే హెల్త్కి స్టెయిన్లెస్ స్టీల్ వాడితే మనకు ఆరోగ్యానికి బాగుంటుంది. కాకపోతే అడుగంటుతుంది అనిపిస్తుంది, కానీ దానికంటే హెల్త్ చూసుకోవాలి కాబట్టి ఎక్కువ స్టీల్నే ప్రిఫర్ చేయండి మీరు కూడా. అల్యూమినియం హెల్త్కి అంత మంచిది కాదు. ఫైనల్గా మన
పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఒక ముద్దలాగా కర్రీలాగా వచ్చేసింది, గ్రేవీలాగా. ఇలా చేసుకుంటే రైస్లోకైనా రోటీలోకైనా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది పిల్లలకైనా సరే. పోషకాలు కూడా బాగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.